2 రోజులైపోయాయి. కూతురు తిరిగి వస్తుందని ఎదురుచూసిన జానకమ్మ ఇక దుఃఖాన్ని ఆపుకోలేకపోయింది. "ఎందుకా ఏడుపు? కట్టేయ్ ఆ కొళాయిని" అని అరిచాడు ఫణిభూషణరావు. "మీ పంతం మీదే గాని అది ఎలా ఉందన్న ఇదన్నా లేదేం? ఎవరితోనూ చెప్పా చేయకుండా ఆ ఇంటికి వెళ్ళిపోయిందే. అక్కడికి వెళ్ళి కాస్త సంగతి, సందర్భం తెలుసుకురండి అంటే వినిపించుకోరేం? ఇప్పుడు వెళ్ళానంటే ముఖం మీద కొడుతుంది. దాని సంగతి నీకు తెలుసు. కాస్త కోపం తగ్గాక వెళదాం. మన మీద ఎందుకు కోపడుతుంది? రండి వెళదాం" అని బలవంతంగా శ్రీ ఇంటికి బయలుదేరదీసింది. భార్యాభర్తలిద్దరూ కలిసి కారులో శ్రీ ఇంటికొచ్చారు. జానకమ్మ 2 బుట్టల నిండా పళ్ళు, మిఠాయిలు తీసుకునొచ్చింది. "పెళ్లిలో మిగిలిపోయినవన్నీ తీసుకొచ్చారా?" అంది శారద. రావు కుర్చీలో కూర్చుని తలంచుకుని చేతి కర్ర మీద గెడ్డవాంచి క్రీగంటి చూపుతో కూతుర్ని చూశాడు. శారద మంగను పిలిచింది. "మంగ, ఆ 2 బుట్టలు తీసుకెళ్ళి మీరు తినండి." మంగ కదల్లేదు. జానకమ్మ కూతురు దగ్గరగా వచ్చి ఆమె చేతుల్ని పుచ్చుకుని, "అమ్మా, ఎందుకే నీకీ కోపం, పంతం" అంది బాధగా. "పంతం పడితే శ్రీమంతులు, మీకేం ముప్పు? కోపమొస్తే పేదవాళ్ళం, మాకేగా నష్టం." రావు మెల్లగా లేచాడు. మంగను బయటకు పొమ్మని సైగ చేసి శారద దగ్గరకొచ్చాడు. "నువ్వు పేదదానివిను, మేం గొప్పవాళ్ళమునా? కాదా? అది గుర్తు చేయడానికి కాకపోతే ఈ ఫర్లాంగు దూరానికి కారు మీద రావడం దేనికి? ఈ మిఠాయిలు తీసుకురావడం దేనికి?" "అమ్మా, ఎందుకే నన్నింకా ఏడిపిస్తావ్?" "మిమ్మల్ని ఏడిపించడమా? ఏడిపిస్తే ఏడవడానికి మీరేం చిన్నపిల్లలు కాదే. అయినా పేదదాన్ని, నాకంత హక్కు కూడానా? జమీందారులు మిమ్మల్ని వేలెత్తైనా చూపించగలనా?" జానకమ్మ నోట మాట రాలేదు. రావు ఆమె భుజం తట్టాడు. "పద, నేను రాను, మీరెళ్ళండి, నేనిక్కడే ఉంటాను. అందుకు మా ఆయన అనుమతి తీసుకోవాలి." "సరే, నే వెళుతున్నా" అని రావు వెనక్కి తిరిగిపోయాడు. జానకమ్మ కూతుర్ని కావలించుకుని ఏడ్చింది. "అమ్మా, నిన్ను నవమాసాలు మోసి కని పెంచానే, అల్లారు ముద్దుగా పెరిగావు. ఇక మాకు సంతాన భాగ్యం లేదు. మా ఆస్తంతా నీదేనమ్మా. ఇంత ఆస్తి నీది పెట్టుకుని ఇలా మగ్గిపోవడమేంటమ్మా? పెళ్లి చేసేటప్పుడు ఆయన పేదవాడని మీకు తెలీదా? పేదవాళ్ళింటికి కోడలనయ్యే నేను కూడా పేదదాన్నవుతానని అప్పుడు మీరూహించలేదా? అతన్ని ఇల్లరికం తెచ్చుకోవాలనుకున్నామమ్మా." "ఓహో, మీ భాగ్యమంతా ఆయనకిచ్చి ఆ సిరితో ఆయన్ని కట్టేద్దామనుకున్నారా? అంత డబ్బుకి దాసుడైపోయే మనిషిని నేనెలా గౌరవించగలననుకున్నారు? క్షమించు, మీ భోగభాగ్యాలు మాకేం అవసరం లేదు. వెళ్ళు, అవతలాయన తొందరపడుతున్నారు." "అంతేనా?" అంది జానకమ్మ. "ప్రస్తుతానికంతే." జానకమ్మ కళ్ళు తుడుచుకుని కూతుర్ని విడవలేక విడవలేక వెళ్ళింది. వాళ్ళు వెళ్ళిన అరగంటకి శ్రీ వచ్చాడు. "మీ అమ్మా నాన్నగారు వచ్చారట?" "ఆ" అంది శారద క్లుప్తంగా. "సమితి ఆఫీసు దగ్గరున్నాను. కబురు పంపించలేకపోయావా?" "ఇంట్లోకి ఇన్ని దోమలొస్తున్నాయి, ఈగలొస్తున్నాయి, కుక్కలొస్తున్నాయి. వీటి గురించి కూడా కబురు పంపించాలా?" అంది శారద తీవ్రంగా. శ్రీ మాట్లాడలేదు. మెల్లగా బయటకు పోయాడు. రాధ పెద్దగా అరుచుకుంటూ పరుగునొచ్చింది. "బావోయ్, బావా, నీ కొత్త నవలలు ప్రింటయ్యొచ్చాయి, ఇవిగో." లోపల నుంచి శ్రీ వచ్చాడు. శ్రీ పర్సులు విప్పుకుంటూ ఉండగా రాధ లోపలికి పరిగెత్తబోయింది. "అక్కోయ్, బావ కొత్త నవలలొచ్చాయి." శ్రీ చప్పున ఆమె నోరు మూసేశాడు. "ష్, ఆమెతో చెప్పకు." "ఏం తెలీదా?" "తెలీదు, నువ్వు చెప్పకూడదు." "అదేంటి బావా, ఏంటి రహస్యం?" "అదంతేలే." "సరే బాబు, భార్యాభర్తల మధ్య ఎన్నో గొడవలుంటాయట. మధ్యకి ఎవరన్నా వస్తే ఇద్దరు కంబైన్డ్‌గా మీద పడిపోతారట. అసలే నేను అల్పప్రాణిని, నాకెందుకొచ్చిన గొడవలే." శ్రీనాథ్ పుస్తకాలు విప్పి చూసుకున్నాడు. "బావా, నాకు 2 పుస్తకాలివ్వాలి" అని అతను ఇవ్వకుండానే లాక్కొని "పొలంలోకెళ్ళి చదువుకుంటా" అని పారిపోయింది. శ్రీ 2 నవలలు తీసుకుని శారద దగ్గరకు వెళ్ళాడు. వంకాయలు తరుగుతున్న శారద తలెత్తి చూసింది. "శ్రీనాథ్ రాసిన కొత్త నవలలు" అన్నాడు శ్రీ పుస్తకాలందిస్తూ. శారద చప్పున లేచిపోయి చేతులు తుడుచుకుని పుస్తకాల్ని అందుకోబోయింది. ఆమె ఉత్సాహాన్ని చూసి శ్రీ ఉండబట్టలేక, "శ్రీనాథుని అభిమాన రచయిత" అన్నాడు. శారద అతని ముఖంలోకి చూసి చేతులు చప్పున వెనక్కి లాగేసుకుంది. "మీ ఉద్దేశం?" "పెళ్లి కాకముందు ఒకసారి పొలం దగ్గర నీ చేతిలో శ్రీనాథ్ నవల చూశాను. అయితే అతని ఎదురుగా వస్తే ఏం చేస్తావ్?" గతుక్కుమంది శారద. "అందుకా అభిమాన రచయిత అన్నారు?" "అవును, అతను నా అభిమాన రచయితే కాదు, ఎదురుగా వస్తే నెత్తిన పెట్టుకుంటాను" అని హాల్లోకొచ్చి గోపాలాన్ని కేకేసింది. గోపాలం పడుతూ లేస్తూ వచ్చాడు. "ఒరే, నువ్వు వెంటనే విజయవాడ వెళ్ళి శ్రీనాథ్ గారి కొత్త పుస్తకాలు ఏంటేంటొచ్చాయో అవన్నీ కొనుక్కురా."
గోపాలం తల గోక్కుని శ్రీ దగ్గరకొచ్చాడు. బాబయ్య, డబ్బు. శ్రీ నవ్వుకుని డబ్బిచ్చాడు. శారద రయ్యని వెనక్కి తిరిగింది. మీరు దేనికి డబ్బు ఇవ్వడం? డబ్బు లేకుండా విజయవాడ ఎట్లా వెళ్ళడం అమ్మగారు? శారద నోట మాట రాలేదు. అవును, డబ్బేది? తనది అని చెప్పుకోగలిగే డబ్బు తన దగ్గర ఏముంది? శారద ఆలోచన అవస్థ కనిపెట్టి శ్రీ పుస్తకం చదువుకుంటున్నట్టు నటించాడు. సర్లే పోయిక్కడి నుంచి అని అరిచింది. గోపాలం పారిపోయాడు. శారద చీర చెంగు విదిలించుకుని లోపలకు పోబోయింది. శారద అంటూ శ్రీ దగ్గరకొచ్చాడు. పెళ్ళియాక భర్తే సర్వస్వం అని నా వెనకొచ్చేశావు పేద భర్తతో. పేదరికం అనుభవిస్తానని మీ నాన్నగారి ముఖం మీదే అనేశావు. ఏ కోపంతో ఏం సాధిద్దామని నువ్వు అలా అన్నావో నాకు అనవసరం గాని ఇప్పటి మాట ఆలోచించు. భర్తే సర్వస్వం అన్నదానివి, నా డబ్బు మాత్రం నీది కాదా? అవును, ఎంతవరకు? నా తిండి బట్ట వరకు. కానీ నా సరదాలకు లగ్జరీలకు డబ్బిమ్మని మిమ్మల్ని వేధించడం దేనికి? భారీగా నిన్ను సుఖపెట్టడం నా విధి ధర్మం. నువ్వు పుస్తకాలు చదివి ఆనందిస్తానంటే ఆ ఆనందాన్ని తీర్చడం నా విధి కాదా? అలాగా? నా ఆనందాల్ని అంచనా వేసి ఖరీదు చెల్లించడం మీ శక్తికి మించిన పని అనుకుంటా. నేను కారు కావాలంటాను, ఎయిర్ కండిషన్డ్ ఇల్లు కావాలంటాను, ప్లేన్లో కాశ్మీరు వెళతానంటాను. ఆ ఆనందాల్ని తీర్చగలరా? మీ శక్తికి మించిన పనిని నెరవేర్చమని మిమ్మల్ని వేధించడం గృహిణిగా భారీగా నాకు భావ్యం కాదనుకుంటాను. శ్రీ మాట్లాడలేకపోయాడు. ఇంత ఖరీదైన సరదాలు సంతోషాలు నాకొద్దు. నా మట్టుకు నేను డబ్బు సంపాదించుకోగలను. అందుకు మీరు అంగీకరించగలరా? ఎలా గడించగలవు డబ్బు? ఏం చదువుంది, శక్తి ఉంది. ఉద్యోగం చేస్తావా? తప్ప? కానీ ఇక్కడ నీకు తగిన ఉద్యోగం ఏం దొరుకుతుంది? ఉద్యోగాల్లో తగింది తగనివి అనే ఉన్నాయా? రేపొకసారి పొలానికి వెళితే సరి, సాయంకాలానికల్లా డబ్బు. కోతలకొస్తావా? మీకు చిన్నతనమా? శారదా అని అరిచాడు శ్రీ. ఆవేశంలో ఏదో అంటున్నావు. వాదించకండి. మీరు నా భర్త, అధికారి. మీ అనుమతి తీసుకునే ఏ పనన్నా చెయ్యాలి. చెప్పండి, దీనికి మీరు అంగీకరిస్తారా? నీ ఇష్టం అని వెళ్ళిపోబోయాడు. అలాగని వెళ్ళిపోతే ఎలా? అర్జీ మీద సంతకం పెట్టమని అర్థించాను. అవుననో కాదనో ఒక్క మాట చెప్పి వెళ్ళండి. భర్తగా నాకు నీ మీద అధికారం ఉందని అన్నావు. నేను వద్దని ఆజ్ఞాపిస్తాను, వింటావా? వంటింటి కుందేలను చేసి ఆడించడానికి మీకేం అధికారం ఉందని మళ్ళీ నువ్వే అంటావు. ఉపన్యాసం అనవసరం. రేపటి నుంచి నేను కోతలకి పొలానికి వెళతాను. వెళ్ళు వద్దు అనే మాటల్లో ఒకటి చెప్పండి. సరే, నా అధికార ముద్ర నీ చేతికిస్తున్నాను. నీ అర్జీ మీద నువ్వే ముద్ర కొట్టుకో అని చరచర బయటకు వెళ్ళిపోయాడు. మర్నాడు శారద కచ్చాపోసి చీరకట్టి సెగపూలు చుట్టి కొడవలి చేతబట్టి కోతలకి బయలుదేరుతూ ఉండగా ఎదురుగా రాదొచ్చింది. ఇదేంటక్క, ఇదేం వేషం? ఫ్యాన్సీ డ్రెస్ పెరడా? కాదండి, అమ్మగారు కోతలకు వెళుతున్నారు అన్నాడు గోపాలం. ఏం కోతలు? వంకాయ కోతలా, బెండకాయ కోతలా? కాదండి, చేలో కోతలకి. చేలో కోతలకా? వెరీ గుడ్. సోషలిజం ధనవంతుల దగ్గర నుంచే పుట్టుకొస్తుంది. ఏమక్క, ఒక్క కొడవలే పట్టావు, సుత్తి కూడా పట్టుకోలేకపోయావా? శారద ఎవరినీ లెక్క చేయలేదు. కొడవలు తీసుకుని వెళ్ళిపోయింది. శ్రీ పడక కుర్చీలో బల్లలా అతుక్కుపోయాడు. రాధ అతని దగ్గరికొచ్చింది. ఏం బావా, లోటు బడ్జెట్ ఏర్పడిందా? అక్కని కోతలకు పంపిస్తున్నావు. నన్ను విసిగించుకో, వెళ్ళు రాధా. ఇట్టా రండమ్మగారు అని మంగ రాధని పక్కకు తీసుకెళ్ళింది. ఏంటి అసలు సంగతి? మంగ రాధ చెవిలో ఏవేవో చెప్పింది. రాధ ఆశ్చర్యపోయింది. క్షణం ఆలోచించింది. మంగ చెవిలాగి తను ఏదో ఆమె చెవిలో చెప్పింది. భయమేస్తుందమ్మగారు. ఛ, నీకేం భయం లేదు రా అని లాక్కుపోయింది. శారద వీధుల్లో కొడవలి పట్టుకుంటూ నడిచిపోతూ ఉంటే కోతలకి పోతున్న ఆడాళ్లు ఆమె వాలకం చూసి నోళ్లు నొక్కుకున్నారు. కొందరు ఆమె పాలమీగడలాంటి శరీరచ్చాయను, కొనదేలిన ముక్కుని, మొండి పట్టుదలున్న నాజుకుతనం పోని నడకను, సన్నటి పెదాలను, విశాల నేత్రాలను, సన్నని నడుమును, మోకాళ్ళ కింద నుంచి నగ్నంగా అద్దంలా కనిపించే కాళ్లను చూస్తూ ఉండిపోయారు. శారద రావు ఇంటి ముందే నడిచి వెళ్ళింది. మేడ మీద కాఫీ తాగుతున్న రావు ఉలిక్కిపడి కాఫీ వలకపోసుకున్నాడు. చప్పున భార్యను పిలిచాడు బయటకు చూపిస్తూ. చూడవే, నీ కూతురు కొడవలు పట్టుకుని ఊళ్ళో ఎలా ఊరేగుతుందో. జానకమ్మ అటు చూసింది. అక్కడ ఏం కనిపించలేదు. శారద తిన్నగా పొలానికి వెళ్ళింది. అది రావు పొలమని శారదకు తెలుసు.
పొలం కౌలుకి తీసుకున్న సీతారామయ్య శారద వాలకం చూసి ఆశ్చర్యపోయాడు. పని కావాలి బాబాయ్, కోతలు కోస్తాను. ఏంటి, నువ్వు కోస్తావా? ఏం తప్పేముంది, మేం పేదవాళ్ళం. ఊరంతటికీ మూతుబరైన రావుగారి దగ్గర పనిచేసి డబ్బు సంపాదించుకోవడంలో తప్పులేదుగా. తలా తోక అర్థం కాని సీతారామయ్య ఆమెను బ్రతిమలాడాడు. కాసేపు కోపడ్డాడు, కాసేపు కసిరాడు, కాసేపు ఏడ్చాడు, చివరికి పనిచ్చాడు. శారద పొలంలోకి దిగింది. కోతలు కోస్తున్న ఆడాళ్ళు ఇంతింత కళ్ళు చేసుకుని చూస్తున్నారు. ఇంతలో రాధ, మంగ వచ్చారు. మంగను రాధ పొలం దగ్గరికి వెళ్ళమంది. తనెళ్ళి సీతారామయ్యతో మాట్లాడి చెట్టుకి కూర్చుని పండు తింటోంది. అదేమిటర్రా అలా నా వైపు చూస్తారు, కోతలు కొయ్యరా అంది శారద తన వైపే పట్టి పట్టి చూస్తున్న కూలీలతో. వాళ్ళు మరింత తప్పుకుని దూరంగా పోయి నిల్చున్నారు. అరే, అలా నిలబడతారేం? పనిచేయకపోతే డబ్బెలా వస్తుంది? అదెలా అరుగుతుంది? ఒక ముసలి కూలి శారద దగ్గరకు వచ్చింది. అమ్మా, తమరు పెద్దింటోరు, చదువుకున్నారు, లక్షాధికారుల బిడ్డ. తమరికి ఇలాంటి పనులేంటమ్మగారో? ఏం, చదువుకున్న వాళ్ళు పనిచేయకూడదా? అలాంటి హోదాలు గౌరవాలు ఇచ్చి జ్ఞానం లేని సొంటల్ని చెమటల్ని గెద్దనికించారా మీరు? అధికారం చేజిక్కించుకుని వాళ్ళు మిమ్మల్ని చంపుకు తింటున్నారు. ఇదంతా మీరు అలగాజేను అనుకుంటున్న మీరు చేసిన పని. చెయ్యండి పని అని అరిచింది శారద. హడలిపోయిన కూలీలు ఆమెకు దూరంగా పోయి కోతలు మొదలు పెట్టారు. ఇంతలో రావు భార్యతో పాటు వచ్చాడు. శారద పొలంలోకి దిగి కోతలు కోస్తోంది. ఎండకి చెమట పట్టేసి అస్తమానం ముఖం చీర చెంగుతో తుడుచుకుంటోంది. శారద అని అరిచాడు రావు. రాధ అతని దగ్గరకు వచ్చింది. ఏకాగ్రతతో పనిచేస్తోందక్క, డిస్టర్బ్ చేయకు బాబాయ్. ఎండ తీవ్రమైందని సీతారామయ్య కోతలు కోస్తోన్న శారదకు గొడుగు పట్టాడు. గట్టు మీద రావును చూసి చప్పున అతని దగ్గరికొచ్చి అతనికి నీడ పట్టాడు. జానకమ్మ బురదలో నడుచుకుంటూ కూతురి దగ్గరికి వెళ్ళింది. అమ్మా శారద, ఎంత బతుకు బతికి చివరికి కోతల్లోకి దిగావా? నీకేం తక్కువని ఈ కూలి పని? వ్యాయామం తక్కువనొచ్చింది, చేయనివ్వండి పిన్ని అంది రాదొచ్చి. శారద, ఆ కొడవలి పారేసి బయటకొస్తావా రావా అని రావు గట్టు మీద నుంచి అరిచాడు. పెళ్ళయ్యాక నన్ను ఆజ్ఞాపించే హక్కు నా భర్త ఒక్కరికే ఉంది రావుగారు. శారద, ఏంటే తండ్రినే పేరెట్టి పిలుస్తావా? పెళ్లి చేసి చేతులు కడుక్కున్నాక మీతో నాకు ఇంకేంటి సంబంధం? అందుకనేనా ఇలాంటి వెధవ పని చేసి నా పేరు ప్రతిష్టల్ని గంగలో కలుపుతున్నావు? మీకు నాకు సంబంధం తీరిపోయిందనుకున్నాక మీ పరువు ప్రతిష్టలో నా వల్ల ఎలా పోతాయి? నా పనుల వల్ల నా భర్త పరువు పోతే నాకు చిన్నతనం గాని. ఎవడే నీ భర్త? కేశవాని శ్రీనివాసరావు బాబాయ్. అల్లుడి పేరే మర్చిపోయారా? ఏమీ మాట్లాడలేకపోయిన రావు సీతారామయ్య మీదకి ఎగిరాడు. నువ్వు దీనికి పని ఎందుకు ఇచ్చావు? ఏం, అతనికి కౌలు పొలం, ఆయనకి ఇష్టం వచ్చిన వాళ్ళకిస్తాడు, మీరెవరు అడగడానికి? రావు శారద మాట వినిపించుకోలేదు. సీతారామయ్య షర్టు పట్టుకుని గుంజి దాన్ని తక్షణం పనులుంచి తీసేస్తావా లేదా అన్నాడు. సీతారామయ్య వణికిపోయి గొడుగు శారదకిచ్చేశాడు. శారద గొడుగు ఒక చేత్తో పట్టుకుని రెండో చేత్తో రావు చేతుల్లో నుంచి సీతారామయ్యను విడిపించింది. తప్పు లేకుండా పనులుంచి తీసేస్తే ఏమవుతుందో తెలుసా? జానకమ్మ తల బాదుకుని ఏడ్చింది. శారద గొడుగు ఆమెకు అందించింది. ఎందుకా వెధవేడుపు? వెళ్ళి నీ పుట్టింట్లో ఏడు. నీ మొగుడు పరువుని పొలం గట్ల మీద ఊచకోత కోసేసే మనవరాలికి పురుడు కోసారని మీ నాన్న దగ్గరికి వెళ్ళి ఏడు అని రావు ఆమె చేతుల్లోంచి గొడుగు తీసుకున్నాడు. మధ్య ఆవిడెందుకు తిడతారు అంది శారద గొడుగు రావు చేతుల్లోంచి లాక్కుని. అది నా భార్య, నువ్వెవరు అడగడానికి అని రావు శారద నుంచి గొడుగు లాగేసుకున్నాడు. ఒకళ్ళ చేతుల్లో నుంచి మరొకళ్ళు గొడుగు లాగేసుకోవడం రాధ చూసింది. చివరికి రావు చేతుల్లో నుంచి గొడుగు లాగేసుకుని పారిపోయింది. వంటలో కుస్తీ పడుతున్న శ్రీని, బావా బావా, పొలం దగ్గర తండ్రి కూతుళ్ళకి సివిల్ వారు జరుగుతోంది అంటూ కంగారుగా రాధ రావడంతో భోజనం క్యారియర్లో సర్దేసి రాధ వెనక్కి వెళ్ళాడు. టిఫిన్ క్యారియర్తో ఎదురుపడిన శ్రీని రాధను చూసి, రావు, అన్నం తెచ్చావా నాయనా అన్నాడు సౌమ్యంగా. అవునండి అన్నాడు శ్రీ మరీ సౌమ్యంగా. అంత పెట్టమారి భరతవయ్యావన్నమాట. అంటే అక్క పుంజుమారి భార్యా బాబాయ్ అంది రాధ. రావు మాట్లాడకుండా భార్యను తీసుకుని చరచరా వెళ్ళిపోయాడు. ఇప్పుడు సీతారామయ్య రాధ చేతుల్లో నుంచి గొడుగు తీసుకుని శ్రీకి పట్టాడు. కూలీలందరూ శ్రీని చుట్టుముట్టి సీనుబాబు సీనుబాబు అనుకుంటూ అతని దగ్గరకు పొరుగున వెళ్ళి అతన్ని చుట్టుముట్టారు. శారదకు ఒళ్ళు మండింది. అంత గొప్ప ప్రజానాయకుడా ఆయన? కాలితో బురద మీద గట్టిగా తన్నింది. బురద ముఖం మీద చిమ్మింది.
ఆ కోపంతో కొడవలి కిందకేసి కొట్టింది. అది వేలికి తగిలింది. తెగి రక్తం చిమ్మింది. కోపంతో శారద శ్రీ దగ్గరికి వెళ్ళింది. ఎక్కడి నవ్వులు అక్కడ ఆగిపోయాయి. ఎవరి మట్టుకు వాళ్ళు పొలాల్లోకి జారుకున్నారు. సీతారామయ్య ఇప్పుడు ఆమెకు గొడుగు పట్టాడు. శారద ఇప్పుడు అతని చేతుల్లోంచి గొడుగు లాక్కుని ఇక మీరెళ్ళండి అని అరిచింది. వీళ్ళందరి ముందు నన్ను షేమ్ చెయ్యాలనేగా మీరు అన్నం వండి పొలానికి తీసుకొచ్చారు. పొలానికి రాగాలేని సిగ్గు నేను అన్నం తెస్తే వచ్చిందా అని క్యారెట్ విప్పుతూ రా తిందువుగాని అని క్యారెట్ విప్పాడు. మనకి మంచి ఆకలిగా ఉంది ప్రాణం అని రాధ క్యారియర్ దగ్గరకు వస్తూ ఉండగా శారద క్యారియర్ని కోపంతో విసిరి కొట్టింది. శ్రీ కోపాన్ని ఆపుకోలేక శారద అంటూ చెయ్యెత్తాడు. చుట్టూ జనం అటే చూస్తున్నారు. శ్రీ చొప్పున చేయి దించేసుకున్నాడు. తను చేసిన పని ఎంత నీచమైందో శారద గుర్తించింది. నోళ్లు వెళ్లబెట్టుకుని చూస్తున్నారు కూలీలు. శారదకు ఒళ్ళు చచ్చిపోయినట్టు అనిపించింది. గొడుగు శ్రీకి అందించింది. ఏమండి అంతా ఇటే చూస్తున్నారు. క్యారియర్ చేయి జారిపోయినట్టు నేను అన్నం ఎత్తుతూ ఉంటాను. మీరు చిరునవ్వు నవ్వండి. ప్లీజ్ మీకు దండం పెడతాను. శారద చేతులు సగం వరకు ఎత్తింది. చేతికున్న దెబ్బను చూశాడు. శారద చెయ్యి వెనక్కి లాగేసుకుంది. ఏమండి నవ్వండి. నవ్వు బావా అంది రాధ ఎగతాళిగా. శ్రీ నిజంగానే నవ్వాడు పకపక. సాయంకాలం శారద ఇంటికొచ్చింది. టేబుల్ మీద డెటాల్ బుడ్డి, బోరిక్ పౌడరు, దూది, బ్యాండేజ్ ఉన్నాయి. కింద ఒక చీటి ఉంది. శారద కాస్త పని మీద బయటికి వెళుతున్నాను. తిరిగొచ్చేటప్పటికి కాస్త ఆలస్యం కావచ్చు. నువ్వు భోంచేసే శ్రీ. అందులో ఈ డెటాలు, బోరిక్ పౌడరు, దూది, బ్యాండేజీల గురించి ఏం రాయలేదు. ఇవి ఆయన కొని తెచ్చారా ఇంట్లో ఉన్నవా నవ్వుకుంది. చీటీని 4-5 సార్లు చదువుకుంది. అవి తీసుకుని స్నానాల గదిలోకి వెళ్ళి స్నానం చేసొచ్చింది. ఆకలి మంటలు దహించి వేస్తున్నాయి. ఆవురావురుమంటూ తినేయాలనుకుంది. విస్తరి తీసి వడ్డించుకుంది. కూర్చుని తినబోయింది. ముద్ద గొంతుకు దిగలేదు. రోజు ఇదే సమయానికి ఆయన భోంచేస్తుంటే తను పక్కన నిలబడి విసురుతూ ఉండేది. ఆయనొక్క మాటన్నా అనేవాడు కాదు. తలంచుకుని తిని లేచిపోయేవారు. ఇక భోజనం చేయలేకపోయింది. చేతులు కడుక్కుని విస్తరి పారేసింది. టేబుల్ మీద డెటాల్ బుడ్డి వెక్కిరిస్తున్నట్టు అనిపించింది. మెల్లిగా వెళ్ళి డెటాల్తో వేలు శుభ్రం చేసి కట్టుకట్టుకుంది. కలం తీసి చీటీ రాసింది. మీ నోటీసు చూశాను. మీరు చీటీలో రాయని పనొకటి చేశాను. వేలికి డ్రెస్ చేశాను. అందుకు క్షమించవలెను శారద. ఆ చీటీ టేబుల్ మీద పెట్టి పడకుర్చీలో వాలింది. పగలంతా వంగి పనిచేసిందేమో అలసిపోయి అలానే నిద్రపోయింది. సరిగ్గా 12 గంటలకు శ్రీ వచ్చాడు. పడక కుర్చీలో పడుకునున్న శారదను ఓ క్షణం అలానే చూస్తూ ఉండిపోయాడు. నిట్టూర్పు విడిచి టేబుల్ దగ్గరకు వెళ్ళాడు. శారద రాసిన చీటీ చూశాడు. చదువుకుని నవ్వుకున్నాడు. చీటీ తీసుకునే వంటింట్లోకి వెళ్ళి అన్నం వడ్డించుకుని తిని హాల్లోకి వచ్చాడు. శారద చలికో వేలి బాధకో మూలుగుతూ వణికిపోతోంది. శ్రీ ఆమె దగ్గరగా వచ్చాడు. శారద. ఆమె పలకలేదు. దుప్పటి తీసి ఆమె కప్పాడు. శారద ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది. మీరా ఎంతసేపైందొచ్చి? అరగంట. భోజనం చేశాను. విస్తర తీసేశాను. నన్ను లేపలేకపోయారా? నిద్రలో ఉన్నామని లేపలేదు. నువ్వు భోంచేశావా? లేదు. అదేం? ఇందాక సహించలేదు. ఇప్పుడు ఆకలేదు. అదేంటి? అదంతే అని లేచి శారద వంటింట్లోకి వెళ్ళింది. శారద తిరిగి హాల్లోకి వచ్చేసరికి శ్రీ దుప్పటి దిండు తీసుకుని బయటకు వెళ్ళిపోతున్నాడు. శారద నిట్టూర్పు విడిచి పడక గదిలోకి పోయింది. శారద ఉదయం 8ంటికి గాని లేవలేకపోయింది. బయట ఏదో గోల వినిపిస్తే బయటకొచ్చింది. జనం చాలామంది కనిపించారు. అంతా నిన్న పొలంలో పనిచేసిన కూలీలే. వాళ్ళతో శ్రీ ఏదో మాట్లాడుతున్నాడు. ఏమర్రా ఇక్కడికొచ్చారేం? అంది విస్తుపోతూ. అయ్యగారు మమ్మల్ని పనిలోంచి తీసేశారండి. అక్కడ కొత్తోళ్ళని పెట్టి పనులు చేస్తున్నారండి అన్నారు కూలీలు. మిమ్మల్ని తీసి కొత్త వాళ్ళతో పని చేస్తున్నారా? ఉండండి నేనొస్తా అని శారద లోపలికి వెళ్ళింది. శ్రీ కుర్చీలోంచి లేచి లోపలికొచ్చాడు. ఎందుకు శారద గోళ్లతో మీటించి పారేసేదాన్ని గొడ్డల వరకు తీసుకొస్తావు అన్నాడు. మీరేం మధ్యకు రాకండి. నా మూలాన వాళ్ళ పనులు పోయాయి కాబట్టి నేనే చక్కదిద్దాలి అని బొట్టు సవరించుకుని బయటకొచ్చింది. కూలీలను తీసుకుని పొలానికి బయలుదేరింది. పొలం దగ్గరకు శారద కూలీలను తీసుకుని రావడంతో సీతారామయ్య వణికిపోయాడు. పనిచేస్తున్న కూలీలు పనిమాలి శారద వైపు చూస్తూ ఉండిపోయారు. గట్టు మీద నిలబడున్న బండరాముడు, మరో 4 దున్నపోతుల్లాంటి రావు మనుషులు నీళ్లు గారిపోయారు.
శారద వాళ్ళందర్నీ ఒకసారి చూసి పొలంలో ఉన్న ఆడ కూలీల్ని బయటకు రమ్మనమని కేకేసింది. వాళ్ళు కళ్ళు మిటకరిస్తూ ఉండిపోయారు. చెప్తుంటే మీకు కాదు, బయటకొస్తారా రారా అని శారద గర్జించింది. బండరాముడు శారద దగ్గరకొచ్చాడు. చిన్నమ్మగారు అన్నాడు. నువ్వు నోరు మీరా వెధవాయ్. శారద బండరాముడి వైపు చూసింది. వెళ్ళరా, వెళ్ళు, వెళ్ళి మీ అయ్యగారితో చెప్పు నేను వీళ్ళను పొలం నుంచి గెంటేస్తున్నానని అని. పొలం వైపుకు తిరిగి, ఏం అలా మిడిగుడ్లేసుకుని చూస్తారా, బయటకొస్తారా, గెంటించమంటారా అని అరిచింది. వాళ్ళంతా చేసేది లేక నడవండే అనుకుంటూ వెళ్ళిపోయారు. ఆడకూలీలంతా రావు ఇంటి మీద పడ్డారు. రావు జానకమ్మ మీద పడ్డాడు. విన్నావటే నీ కూతురు ఎలా పేటరేగిపోతుందో, ఎలా నా వంశ గౌరవాన్ని పొలంలో పెట్టి ఊచకోత కోసి పారేసిందో అని అరిచాడు. అదా మీరా వంశ గౌరవాన్ని నట్టేట్లు కలుపుతోంది. మీరు ఈ వాళ్ళ మధ్య కలిగించుకోకుండా ఉంటే అది ఈ రోజున ఏం చేసి ఉండేదో. మీరెందుకు వీళ్ళని రప్పించారు, దాని సంగతి తెలుసుండి కూడా వాళ్ళని ఎందుకు పొలంలోంచి తీసి పారేశారు అని సాధించింది జానకమ్మ. మా కూలి డబ్బులు పోయాయి, మమ్మల్ని ఏం చేయమంటారు బాబుగారు అన్నారు కూలీలు. పోయి కట్టగట్టుకుని నూతిలో పడండి అని అరిచాడు రావు. అందుకేనేటి రెట్టింపు కూలి ఇప్పిస్తామని అంత దూరం నుంచి రప్పించారు. నడవండే, ఆ శారదం గారితోనే చెప్పుకుందాం. అంతలోనే బండరాముడు వచ్చాడు. యారా వెదవా, అది వీళ్ళని తగలేస్తే మీరేం చేస్తున్నారా అని రావు వరిచాడు. ఏం చేయమంటారు బాబయ్య, చిన్నమ్మగారు సొర్రును లేస్తే దాన్ని జుట్టు పట్టుకుని ఈడ్చి పారేలేకపోయారా. ఏవండి, ఎవరిని జుట్టు పట్టుకుని ఈడ్చేసేది, మీ కూతుర్నా, అంత అధికారం వీళ్ళకిస్తారా అంది జానకమ్మ ఉద్రేకంగా. నన్ను ఎదిరించేది కూతురైతేనేం ఎవరైతేనేం. ఆహా, అంతవరకు వచ్చినాడు దాని తల్లి బ్రతికే ఉందని మాత్రం మర్చిపోకండి అని కోపంగా జానకమ్మ లోపలికి పోయింది. కూలీలంతా కట్టగట్టుకుని పొలం దగ్గరకు వచ్చారు. సీతారామయ్య శారదకు గొడుగు నీడపట్టి హితోపదేశం చేస్తున్నాడు. అక్కాయ్, కొత్త కూలీలు వచ్చారు అని అరిచింది రాధ. ఊచకోత కోస్తున్న శారద తలెత్తి చూసింది. అమ్మగారు, నాన్నగారు మమ్మల్ని కుక్కలు తరిమినట్టు తరిమేశారండి. మీరు అరవకుండా కరవకుండా వచ్చేస్తారా అని అరిచింది శారద. రండి నాతో, ఆ డబ్బు ఎలా ఎవరో నేను చూస్తాను అని శారద కొడవలతో పాటు బయలుదేరింది. అమ్మా అమ్మా అనుకుంటూ గొడుగు నీడపట్టి వెనకే వెళ్ళాడు సీతారామయ్య. శారద కోపంతో గొడుగు లాక్కుని విసిరేసింది. రాధ గొడుగు పట్టుకుని తను అందరి వెనక బయలుదేరింది. శారద కూలీలందరినీ వెంటేసుకుని రావింటికొచ్చింది. ఆ ఇల్లు వదిలి పెళ్ళైపోయిన మర్నాడు వచ్చేసింది. ఇంకా ఇంటికి కట్టిన తోరణాలు, గడపలకి రాసిన పసుపు అలానే ఉన్నాయి. శారదకు క్షణం మనసు చివుక్కుమంది. పెళ్లి ఇంటి ముందు చేశారు. ఆ స్థలంలోనే శ్రీ తన మెడలో తాళి కట్టాడు. కట్టిన మరుక్షణం నుంచే ఆవేశం పెరిగింది. వాతావరణాన్ని చూడగానే బావురుమానాలనిపించింది. వెనక నుంచి రాధ గొడుగు పట్టుకుని వచ్చింది. లోపల నుంచి రావు వచ్చాడు. ఏమక్క అలా నిలబడిపోయావు, జ్ఞాపకాలేమన్నా వస్తున్నాయా అంది. శారద రాధవైపు చూసింది జాలిగా. ఏం, ఎందుకొచ్చారు మళ్ళీ అనే రావు గర్జన వినడంతోనే తోక తొక్కిన తాచేయింది శారద. వీళ్లకు కూలి ఇవ్వనన్నారట, ఎందుకు? నా ఇష్టం, అసలు నువ్వెవరివి అడగడానికి అని అరిచాడు రావు. మీ కూతుర్నే మీరు గుర్తుపట్టలేరా బాబాయ్, హతోస్మి అంది రాధ. ఇంతలో జానకం వచ్చింది. కూతుర్ని చూడగానే ముఖం ఎంతయింది. మెట్లు దిగి కూతురు దగ్గరకు రాబోయింది. రావు అడ్డాడు. శారద అరిచింది. నా వల్ల వీళ్లకు పనిచ్చారు, నా వల్లే వీళ్లకు పనిపోయింది. అయితే నువ్వే ఇచ్చుకో. జానకమ్మ దూరం నుంచే కూతుర్ని బ్రతిమలాడింది. అమ్మా శారద, నీ తండ్రి ఇంటి మీదకి నువ్వే దాడి చేస్తావటే. న్యాయం దగ్గర తల్లిదండ్రులు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు అంతా ఒకటే. వాళ్ళ కూలి వాళ్ళకిస్తారా ఎవరా? నువ్వు అలా అరుస్తూనే ఉండు, ఏం జరుగుతుందో చూదురు గాని. ఏమర్రా, పోతారా లేకపోతే ఒక్కొక్కళ్ళని తుపాకీతో కాల్చేయమంటారా? అయ్య బాబోయ్ అంటూ కూలీలు పారిపోబోయారు. కాలుస్తారా? ఏది కాల్చండి చూద్దాం. తుపాకీ తీసుకురండి, తీసుకురండి. జానకమ్మ ఏమనుకుందో లోపలకు పోయింది. ఇనపెట్టి తీసి అందులో నుంచి 100 రూపాయలు తీసుకొచ్చింది. ఇందా, ఈ డబ్బు వాళ్ళకి ఇచ్చేసాయి అని జానకమ్మ డబ్బు అందించబోయింది. రావు ఆమె చేతుల్లో నుంచి డబ్బు లాగేశాడు. ఎవరిచ్చారే నీకు అధికారం? దానికి భయపడి డబ్బిస్తావటే. అడుగు ముందుకు వేశావో ముందు నిన్ను కాల్చి పారేస్తాను. కాల్చండి, అలాగన్నా ఈ పీడ వదులుతుంది. కాల్చండి. ముందు దాన్ని బ్రతుకు నాశనం చేశారు, ఇప్పుడు నన్ను చంపేయండి. నోర్మి అని రావు జానకమ్మను కొట్టబోయాడు. శారద చొప్పున అడ్డుకుంది. నాన్న. రావు శారద చేయి పట్టుకున్నాడు. అలా నాన్న నాన్న అని 100 సార్లను. అప్పుడు నీకు గుర్తొస్తుంది ఈ రావు నీకేమవుతాడో.
శారద తండ్రి చేయి విదిలించింది. ఛీ, ఇంత మూర్ఖత్వం నీలో ఉందనుకోలేదు అని వెనక్కి తిరిగి కూలీల దగ్గరకు వచ్చింది. రండర్రా, మీ డబ్బు మా ఆయన్ని అడిగిస్తాను అంది. ఆగు అని రావు శారద దగ్గరకు వచ్చాడు. మీ ఆయన్ని అడిగి డబ్బు వెళకిస్తే చూస్తూ ఊరుకోవడానికి ఈ రావు చెమట కాదు. ఇందా ఇచ్చేవాళ్ళకి అని డబ్బు విసిరేశాడు. కూలీలు డబ్బు మీద పడి ఎవరికి దొరికింది వాళ్ళు తీసుకున్నారు. బాబాయ్, అసలైన పౌరుషం అంటే అది. పై ఎలక్షన్లకి ఎమ్మెల్యేగా నిలబడ్డానికి ఇప్పుడు నీకు అర్హత వచ్చేసింది. కానీ ఎంత పౌరుషం ఉంటే మంత్రి పదవి మాత్రం రాదు అంది రాధ. రావు లోపలికి చరచరా పోయాడు.